60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ చేతన చారిటబుల్ ట్రస్ట్ లో బాలకుటీర్ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్లో జరిగిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఫౌండర్ డాక్టర్ ఎన్ మంగాదేవి మాట్లాడారు. 1965లో ఒక్క పాపతో మొదలై ఈరోజు 5,000 మంది పిల్లలు, 300 మంది అధ్యాపకులతో శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ నడుస్తుందని తెలిపారు. స్కూల్ ఆన్ వీల్స్ అనే వినూత్న ఆవిష్కరణతో 15 సంవత్సరాల పాటు దాదాపు 40,000 మంది పిల్లలకు విద్యను అందించి 4,000 మంది పిల్లలను బడిబాట పట్టించామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 1965లో బ్రాడీపేట థర్డ్ లైన్ ఫస్ట్ క్లాస్లో ఒక చిన్న రెంటెడ్ హౌస్లో స్టార్ట్ చేశాం. అది ఒక్క పిల్లతో. ఏమిటి, ఎందుకు ఒక్క పిల్లే జాయిన్ అయింది మీకు? మరి ఇప్పుడు తమ్ముడు ఉంటారు కదా, ఎవరు స్కూల్ పెట్టినంటే అది 3.5 ప్రీ ప్రైమరీ ఆ రోజుల్లో లేదు. అంటే ఈ కేజీలు, మాంటిసోరీలు, కిడ్స్గా ఆడుకోవడాలు, ప్లే స్కూల్స్ ఇవి లేవు. అన్హర్డ్ ఆఫ్. అది ప్రభావతి, నేను ఇద్దరం కలిసి కలకట్టాలో మాంటిసోరీ ఇంటర్నేషనల్ మాంటిసోరీ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి, ఆ తర్వాత ఎక్కడ పెడదామని వచ్చినప్పుడు ఆమె ఏలూరు, నేను తెనాలి. సో దీస్ టూ ఆర్ ద స్మాల్ ప్లేసెస్ టు టేక్ ఎ వెంచర్. అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నాయి కానీ ఈ ప్రీ స్కూల్స్ అనుకుని రోజు తెనాలి నుంచి వచ్చి వెతుకుతూ ఉండేవాడు ఎక్కడ ఏంటి అనేది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇది బెటర్ ఏమో అని అనుకుని అట్లాగా ఒక చిన్న హౌస్లో 3 రూమ్స్ హౌస్. నైట్ మాకు అది రెసిడెన్స్. అక్కడే బెడ్స్, వెనక వండుకోవడాలు, నేను వండకపోయినా ఏదో అక్కడే అంతా అన్నమాట. అట్లా ఉన్న తర్వాత ఆ ఒక్క చైల్డ్ సరే ఇప్పుడు ఏదో వాళ్ళ తెలివితేటలు అనుకోండి, మన తెలివితేటలు కాదు, అమెరికాలో పెద్ద డాక్టర్ అయ్యి సీతా మహాలక్ష్మి బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత స్లోగా ప్రీ ప్రైమరీ అవ్వగానే, అంటే ఈ మాంటిసోరీ ట్రైనింగ్ అయిపోగానే అక్కడ మా పుస్తకాలు ఏమి ఉండేవి కావు. ఎడ్యుకేషన్ సైన్స్ బుక్స్ అనేది మా కాన్సెప్ట్. పుస్తకాలు లేకుండా అన్నీ ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకోవడం అన్నమాట. పిల్లాడు మనకు ఉండాలి అనేది దాని మెయిన్ థింగ్. అందుకే పిల్లలకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇండిపెండెంట్గా బాగా గ్రో అవుతారు. బాలకుటీర్ పిల్లలు ఎక్కడున్నా కూడా అట్లా ఒక ఐడెంటిటీ అందుకే ఉంటుంది. రీసెంట్గా ఒక తెనాలి జేసీ గారు అనుకుంటా ఆర్వీఆర్ కాలేజీకి మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వచ్చారు. ఆవిడ అంటున్నారు, బాలకుటీర్లో ఏముంటుంది ఇక్కడే మేడం అని ప్రిన్సిపల్ గారు చెప్తే ఏంటి అంత యూనిక్నెస్ అన్నారు. ఏంటి ఆయన కాన్వర్జేషన్లో అడిగితే బాలకుటీర్ పిల్లలు మా దగ్గర అక్కడ నాతో పాటు ఇంటర్వ్యూస్కి వచ్చారన్నారు. సో దట్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్. అంటే పిల్లల్ని గౌరవించటం, రెస్పెక్ట్ ఇవ్వటం అనేది బాలకుటీర్కున్న ఒక అద్భుతమైన ఇది. వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేయటం అనేది. ఇప్పుడు మనం చేసేది అదే, ఇన్స్టిట్యూషనలైజేషన్. కరెంట్ డే సొసైటీలో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా, ప్రతి దానికి కనుక మీరు మూలం ఏంటనేది ఎత్తుక్కుంటే ఫైనల్గా వచ్చి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు అనేది దాని దగ్గర ల్యాండ్ అవుతాం. కరప్షన్ తీసుకోండి, అబ్యూస్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, వాడు సక్రమంగా లేడు అంటే ఎడ్యుకేషన్ లేనట్టే లెక్క. ఎడ్యుకేషన్ అంటే మార్కులు అనేది ఎప్పుడు బాలకుటీర్ నమ్మలేదు. ఎడ్యుకేషన్ అంటే ఒక పిల్లవాడు సమగ్రంగా పెరగటం, ఒక మంచి మనిషిగా బయటికి రావటం అనేదే బాలకుటీర్ ధ్యేయం. అంటే దీన్ని ఏదో రాసుకొని చేయలేదు, అదొక తత్వంలాగా, అదొక కల్చర్ లాగా జరిగింది. పిల్లలందరికీ మొదటి నుంచి కూడా 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరూ ఒకళ్ళు తబలా వాయిస్తానో, ఒకళ్ళు ఇచ్చేస్తాను అంటే లలిత కళలు ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు దీంట్లో భాగంలాగా ఇది సాగుతూ వచ్చింది. అందుకే ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ